ఇది హత్య ఏమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకవైపు పాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము, మమ్మల్ని భయపెట్టేశారు, మేము నోరు విప్పలేకపోతున్నాం, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఒక ఎక్స్ ఎంపీని ఈ విధంగా మీరు ఇల్ట్రీట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది, ఎక్కడిది బయటకు వస్తుందో, ఎక్కడ తప్పు బయటపడిపోతుందో, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల, ఉల్లంఘన వల్ల. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే మరొక వైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు, ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాళ్ళు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకు నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతోంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే మరి ఒక ఎక్స్ ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు. ఏముందని గవర్నమెంట్ ఉలికిపడుతుంది, ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అనే అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీనికి సందర్భంగా నేనేమి అడుగుతున్నానంటే ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఈ రాష్ట్రంలో? ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది, ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమానం దృష్ట్యా అని చెప్తే అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు? అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేసేసాము, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నాము అని అంటే మంత్రి గారు చెప్పిన దాన్ని మేము నిర్ధారణ చేయాలి కదా అన్న మెసేజ్ పోలీసులు తీసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పారా? లేకపోతే వాళ్ళకు స్వేచ్ఛ ఉండి నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి కారణాలు కనిపెట్టి ఒకవేళ హత్య అయ్యి ఉంటే దాన్ని ఎవరు చేశారనే కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారా? ఇవన్నీ కూడా ఒకవైపు అనుమానాలు వస్తూ ఉంటే ఏ మంత్రి కానీ, కన్సర్న్ మినిస్టర్ కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజకీయ పార్టీలు, అధికారం ఉన్న పార్టీలు మాట్లాడలేదు, అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు, ఒక కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే పేదల యొక్క ఓట్లయితే కావాలి, మీకు అధికారంలోకి రావడానికి వాళ్ళకి లేనిపోని మాయమాటలని చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని ఇబ్బడి మొబ్బడిగా హామీలు ఇచ్చేసి ఒక్క హామీ కూడా సంవత్సరం అవుతున్నా నెరవేర్చకుండా వాళ్ళ ఓట్లు వేయించుకుని వాళ్ళ సీట్లు గెలుచుకుని మీరు అధికారంలో కూర్చోవడానికి ఈ పేదలు మాత్రం కావాలి, పేదల ఓట్లు మాత్రం కావాలి. కానీ వాళ్ళ మనోభావాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ అనుమానాలు కానీ తీర్చే బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాం, మాకు నచ్చినట్టుగా మిమ్మల్ని వినియోగించుకుంటాం, కానీ మిమ్మల్ని ఆదుకో, మీకోసం మేమేమి చెయ్యం అని చెప్తున్నారా? గమనించండి ప్రజలారా, పేదలారా, ఆలోచించండి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం, వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, వినాశనం చేస్తున్నారు, మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానాన్ని కానీ పట్టించుకోకుండా కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా?
జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే కేఏ పాల్ గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది. కేఏ పాల్ గారు నాతో కూడా మాట్లాడారు. పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు. అయితే వాటిల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అది పోస్ట్మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు, కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి, నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము. తప్పకుండా కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ అంశాన్ని వెలికి తీయటం అనేటువంటిది ఒకవైపు అయితే, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేటువంటిది కూడా చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరు వాడుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మాట్లాడొద్దు, ప్రచారం చేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే దేని సంకేతం ఆ వార్నింగ్? ఇప్పుడు ఒకటి, రెచ్చగొట్టొద్దు, వైలెన్స్ కానీ హేట్ కానీ ఇన్సైట్ చేయొద్దు అని ఒక స్టేట్గా ఆ స్టేట్కి రిలేటెడ్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ ఎనీ అదర్ ఆఫీసర్ మాట్లాడటంలో శాంతిని కోరుకునే విధంలో మాట్లాడటం ఏదని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అనుమానాలు ఉన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అలాంటిది తీర్చడం మానేసి నువ్వు మాట్లాడొద్దని నోరు నొక్కేయడం అనేది ఒక ఫ్యాసిజంని, ఒక డిక్టేటర్షిప్ని చూపిస్తుంది తప్ప అది ప్రజాస్వామ్యాన్ని చూపించడం లేదు. కాబట్టి మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. ఖచ్చితంగా మాట్లాడనివ్వాలి, ప్రజల నిరసన తెలియజేయనివ్వాలి. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు శాంతి సామరస్యం కోసం ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. అది ఇట్స్ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్. ఆ విషయంలో ఎలాంటి ఆక్షేపణ కానీ కామెంట్స్ కానీ లేవు. కానీ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ప్రజలకు సంబంధించిన వ్యక్తి అనేది ఒక మొదటిదైతే, రెండవది అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయడంలో ఎవరికి కూడా కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఉన్న అనుమానాలు లేవనెత్తారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. సో ప్రశ్నించే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాంటి అనుమానాలు రాకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అసలు ప్రశ్నలే తలెత్తావు. మేము అనేకమైన ప్రశ్నలు చెప్పాము, ఈరోజు అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాం, దేనికి సమాధానం రాలేదు. రానప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం సహజంగా జరుగుద్ది డెమోక్రసీలో. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు డిస్పెల్ ద డౌట్స్. థ్యాంక్ యూ.